జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అంతమంది ముందు ఎందుకు చేసి? ఆ అబ్బాయి నీకు నచ్చలేదా? నాకు నువ్వు చాలా నచ్చావు కార్తీక్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నిన్ను బాగా టార్చర్ పెట్టాను కదా. నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నీకెప్పుడు అనిపించింది ఇలా? గేట్ దగ్గర నేను ఫస్ట్ టైం చూశాను కదా. చూసిన ప్రతిసారి నీ కళ్ళల్లో ఏదో చూసా. నీ మొహం తాకాలనిపించింది. నువ్వు రోడ్లో నా వెనకాలొచ్చి ఐ లవ్ యూ చెప్పావు కదా. ఐ వాజ్ యాంగ్రీ. నాకు నువ్వు నచ్చావని తెలిసిపోయింది. ఇక్కడికి వచ్చి సారీ చెప్పావు కదా. ఐ ఫీల్ లవ్ విత్ యూ దేర్. ట్రైన్లో ఫ్రెండ్స్ అని చూసినప్పుడు ట్రైన్ చప్పుడు వినిపించలేదు. నా హార్ట్ బీటే పెద్దదిగా వినిపించింది. ఐ నో దిస్ ఇస్ లవ్. అందుకే నేను ఆపలే. అందుకే నేను కిస్ చేశాను కూడా. చాలు చాలు. ఇంటికెళ్ళు కార్తీక్. ప్లీజ్ ఇక్కడ ఉండకు. నేను చెప్పాను కదా ఇదంతా జరుగుతుందని. ఐమ్ సారీ. నేను చాలా భయపడింది ఇందుకే. నా వల్లే ఇదంతా. ఐ డోంట్ నీడ్ దిస్. యూఆర్ అన్ ఆసమ్ గాయ్. ప్లీజ్. ఇప్పుడే చెప్తున్నా, నాతో రా. వచ్చే. ఏం జరిగినా నేను చూసుకుంటాను. వచ్చే. నాన్న ఒప్పుకోవాలి కార్తీక్. నీకు అర్థమవుతుందా? నాన్న ఒప్పుకోకుండా నేను రాలేను. ఆయన ఈ ఒక్క విషయంలోనే ఇలా ఉన్నారు. చాలా మంచివారు. ఆయన చెప్పాలి. అందరినీ వదిలేసి నీతో వచ్చేయచ్చు. ఐ లవ్ యూ నిజంగా. కానీ అందరం సంతోషంగా ఉండాలి కార్తీక్. నీకు అదే కావాలి కదా. నేను చూసుకుంటాను కార్తీక్. కన్విన్స్ చేస్తాను నాన్నని. ఎలా అనేది ఇప్పుడు నాకు తెలీదు. కానీ ఒకరోజు వస్తుంది కార్తీక్, నీకోసం. నువ్వు నా కోసం వస్తావా? ఎస్, అవును. రివర్స్లో నేను చెప్పాల్సింది నువ్వు నాకు చెప్తున్నావా? ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ జెస్సీ. జరిగిందంతా మర్చిపోయి మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా పంపిద్దాం అనుకుంటున్నాం. కింద పడ్డా మందే పైచేయి అయిందత్త. మా గణపతి అదృష్టం బాగుంది. ఆదినారాయణ గారి కూతుర్ని ఎవ్వరూ చేసుకోవడానికి ముందుకు రాలేదనుకుంటా. ఆయన ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టు మందని రాసుంటే కాస్త అరిగో తరిగో తిరిగి మన దరికే చేరుతుందంటే ఇదేనేమో. అంతే కదండి. గిరిజా, నోరు మూసుకునుంటే మంచిదేమో. మీరు చెప్పండి అన్నయ్య గారు. నిజానికి మా అమ్మాయిని మీ ఇంటికి ఇవ్వడం మా ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు.
చూసావా అమ్మా, ఇలా చులకనగా చూస్తేనే మాకు కోపం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పిల్లనిస్తామంటూనే తక్కువ చేసి మాట్లాడుతున్నారు. గిరిజా, అయినా సరే నువ్వు నోరు మూసుకుని ఉండు. మాటలు పడుతున్న వాళ్ళకి లేని బాధ మనకెందుకు చెప్పు. కాత పెద్ద ఆయన మహాన్నితే ఆయన మనసులో మాటంటో తెలుస్తుంది. నారాయణ గారు, మీరు చెప్పండి. మాకిష్టం లేకపోయినా నా కూతురు మాస్టారుకి భార్యగా ఈ ఇంటికి కోడలుగా రావాలనుకుంటోంది. నా కూతురు 8 ఏళ్లకే తల్లి ప్రేమకు దూరమైంది. మీరమ్మలా చూసుకుంటారనే నమ్మకం ఉంది. ఇదే మొదటి కారణం. రెండవది మీ అబ్బాయి మాస్టర్ కావడం. తనకి చదువంటే ప్రాణం. నాకు నా కూతురే సర్వస్వం. కేవలం తన కోసమే విధి లేక నేను మీ ఇంటికొచ్చి నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోమని అడుగుతున్నాను. నా వల్ల, నా మాటల వల్ల మీరు బాధపడి ఉంటారు. అందుకు నన్ను క్షమించండి. అంత మాట అనకండి అన్నయ్య గారు. విద్య లాంటి గుణవంతురాలు మా ఇంటి కోడలవుతుందంటే అంతకు మించి మా అందరికీ అదృష్టం ఏముంటుంది చెప్పండి. మీ అమ్మాయి మా ఇంటికొస్తే పుట్టింటిని మర్చిపోయేంతలా నేను చూసుకుంటాను. ఇది నా మాట. మీరీ శుభవార్త ఫోన్లో కూడా చెప్పుండొచ్చు. కానీ మీ అమ్మాయి కోసం అవమానించని ఇంటికి వచ్చారంటేనే మీ అమ్మాయి అంటే మీకెంత ప్రాణమో అర్థమవుతుంది. మీ అమ్మాయికి మా మీద ఉన్న నమ్మకాన్ని, మీకు మీ అమ్మాయి మీద ఉన్న ప్రేమని మేము గౌరవంగా కాపాడుకుంటామండి. మీ నిర్ణయానికి మేమందరం మీకు రుణపడి ఉంటాం. మీ మాటలు వింటుంటే నా మనసులో ఉన్న భయం కొంచెం తగ్గిందమ్మా. వెళ్ళొస్తామమ్మా. మంచిది అన్నయ్య గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.